ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత అయింది? 500 మేడం. ఇదిగోండి నా షేర్ 250, మీ షేర్ కలిపి ఇచ్చేసేయండి. ఇవ్వక చేస్తామా? ఇస్తాం. గౌరీ గారు ఒక నిమిషం, నేను మన పార్ట్నర్షిప్ ని క్యాన్సిల్ చేసేస్తున్నానండి. హా, ఏంటి? ఇప్పుడే కదా ఫస్ట్ ఈవెంట్ మాట్లాడుకొని వచ్చాం, అప్పుడే క్యాన్సిల్ ఏంటి? లేదండి, ఈ బిజినెస్ మానేసి ఆటో తోలుకుందామని ఫిక్స్ అయ్యాను. హా, మీకేమైనా పిచ్చా? లేకపోతే ఏంటండి, ఈ మాత్రం దూరానికే 500 రూపాయల. అదే నా బైక్ లో 100 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే సిటీ మొత్తం తిరగొచ్చు. మీరేమో నా బండెక్కనంటారు. మనకొచ్చే లాభంలో సగం ఆటోకి పోతే మిగతా అరకొరతో నా తమ్ముళ్ళని ఎలా చదివించాలి, వాళ్ళకెలా పెళ్లిళ్ళు చేయాలి? మీరేం చేయక్కర్లేదు, వాళ్ళే చేసుకుంటారు. ఏమన్నారు? ఆహాహా, ఇప్పుడు ఏం చేయమంటారు అంటున్నాను. ఇక మీదట నో ఆటో. ఏ మీటింగ్ కైనా నా బైక్ మీదే వెళ్దాం. మీకు సిస్టర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా, కొంచెం ఆలోచించండి. ఇది కూడా కరెక్టే అనుకోండి, కానీ మనిద్దరం బైక్ మీద. చూడండి గౌరీ గారు, నా బైక్ ఎక్కి మీరు నా భుజం మీద చేయి వేయగానే నా మదిలో 100 వీణలు మోగేసి మీతో ప్రేమలో పడిపోయేంత వీక్ మైండ్ కాదు. ఒకవేళ మీ మైండ్ అంత వీక్ అయితే వదిలేండి, ఆటోలోనే తిరుగుదాం. హలో, ఇలా బైక్ ఎక్కగానే అలా పడిపోయేంత వీక్ మైండ్ సెట్ నాది కూడా కాదు. మనీ సేవ్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి ఓకే. థ్యాంక్స్ అండి, బతికించారు. మా తమ్ముడని హ్యాపీగా చదివించుకుంటాను. ఓకే బాయ్. శంకర్ గారు, మీకు ఒక చిన్న అడ్వైజ్. ఏంటండి? మీ తమ్ముళ్ళ మీద మరీ అంత నమ్మకం పెట్టుకోకండి. ఈ కాలం అబ్బాయిల సంగతి తెలిసిందే కదా, ఇంట్లో ఉన్నట్టు బయట ఉండరు. ఈ కాలం అని అంటున్నారు, మీరేమైనా భూమి పుట్టక ముందు పుట్టారా? అబ్బా, అంత పెద్దవాళ్లుగా మనం ఆలోచించినట్టు వాళ్ళు ఆలోచించరు అంటున్నాను. అదే నిజమేలేండి. ఏమండి, మీరు కూడా మీ చెల్లెళ్ళని మరీ అంత స్ట్రిక్ట్ గా చూడకండి. వాళ్ళు రేపు పొద్దున ఫ్రీడమ్ కావాలి అనుకుని ఫ్లై అయిపోవచ్చు. హలో, అంటే ఆ తర్వాత మీరు బాధపడిన యూజ్ ఉండదు కదా అని చెప్తున్నాను. నా చెల్లెల సంగతి నాకు చాలా బాగా తెలుసు, నేను చూసుకుంటాను, మీరేం వరి అవ్వకండి. ఇవాళ మనం చేయబోయేది ఫస్ట్ ఈవెంట్, సో చిన్న మిస్టేక్ కూడా జరగకుండా సక్సెస్ఫుల్ గా చేయాలి. పార్టీ ప్లాన్, డెకరేషన్స్ అంతా నేనే ప్లాన్ చేసి చెప్తాను. వాటికి కావాల్సింది మీరు క్విక్ గా అరేంజ్ చేసేయాలి. గుర్తుంది కదా మన ఫస్ట్ ఈవెంట్. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎన్నిసార్లు చెప్తారండి? అమెరికాలో స్టడీస్ కంప్లీట్ చేసుకొచ్చిన బ్రదర్ అండ్ సిస్టర్ కి మనం వెల్కమ్ పార్టీ అరేంజ్ చేస్తున్నాం. ఇది మన ఫస్ట్ ఈవెంట్. అక్కడికేదో మన పిల్లలు వస్తున్నట్టు అంత ఎక్సైట్ అవుతున్నారేంటి? మన పిల్లలేంటి? ఏదో ఫ్లోలో వచ్చిందిలేండి. మీరు వెళ్ళి ప్లాన్ చేయండి ఫస్ట్, నేను డెకరేషన్ టీంతో మాట్లాడతాను. వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.